నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేవలం కుట్టు మిషన్ను పంపిణీ చేయడంతో ప్రభుత్వం బాధ్యత ముగిస్తుందనుకోకుండా మహిళలకు శాశ్వత ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించేలా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని బీజేపీ లక్ష్మీనగర్ మండల హర్ఘర్ తిరంగా కన్వీనర్ కొమ్మల స్వామి కోరారు. ప్రతి ప్రాంతంలో సుమారు 50 మంది మహిళలతో క్లస్టర్లు ఏర్పాటు చేసి కుట్టు, ఫ్యాషన్ డిజైనింగ్, ఆధునిక నైపుణ్యాలు శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణతో పాటు ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్లు, సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ తదితర సంస్థల ఆర్డర్లు మహిళా క్లస్టర్లకు అందించాలని అన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం అంటుందో ఆ పథకం యొక్క ఉద్దేశము మహిళా స్వావలంబన సాధించాలంటే ఆ పథకంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దినట్లయితే ఆ పథకం యొక్క ఉద్దేశము మహిళల్ని ఏదైతే ఆర్థికంగా స్వావలంబన చేయాలనుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందనే అటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వదలుచుకున్నాము. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది ఇప్పుడే కాదు, అనేక రోజులుగా అనేక స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు, అనేక ఎన్జిఓస్ వాళ్ళకు ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చాయి. ఈ ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా మహిళలు ఎక్కడెక్కడ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాళ్ళ ఇళ్ల లోపలనో లేకపోతే వాళ్ళ కాలనీ లోపలనో ఒక చిన్న స్వయం ఉపాధి చేసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని పోషించేంత విధంగా రాదు. ఎందుకంటే వాళ్ళ అపరేల్ ఇండస్ట్రీ అనేటువంటిది చాలా కాంపిటేటివ్ రంగం అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అపరేల్ ఇండస్ట్రీ నుంచి మనకి కాంపిటీషన్ ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మన తెలంగాణ సోదరిమణులని, మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఒక్కొక్క చోట ఒక క్లస్టర్ ఏర్పరిచి ఒక 50 మందికి కలిపి ఒక క్లస్టర్ని ఏర్పరిచి అక్కడ ఒక 2 మాస్టర్ ట్రైనర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అద్భుతమైనటువంటి శిక్షణ ఇవ్వచ్చు. ఏ విధంగా అంటే ఫర్ సపోజ్కి మనకి తెలంగాణ లోపల నేషనల్ మినిస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది. ఆ సంస్థలకి ప్రతి క్లస్టర్ నుంచి ఒక 4 మహిళా సోదరులను ఎంపిక చేసి వాళ్ళకి ప్రపంచ స్థాయి ట్రైనింగ్ ఇప్పించేసి వస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ రంగం లోపల లేటెస్ట్ మెలకువలను నేర్పించి ఆ క్లస్టర్ లోపల వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి వాళ్ళందరూ ఒకే చోట పనిచేసే విధంగా ఉండడం వల్ల వాళ్ళకి ఒక ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అది పిల్లల ఏకరూప దుస్తులు కావచ్చు, మన సింగరేణి సంస్థ కార్మికుల దుస్తులు అవ్వచ్చు, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ కార్మికుల దుస్తులు అవచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, ఏ అవకాశాలు ఉంటే అవకాశాలను కూడా ఈ క్లస్టర్లలో పనిచేసేటువంటి మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా ఈ క్లస్టర్లలో పనిచేసేటువంటి మహిళల్ని అమెజాన్, మీషో లేకపోతే ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలకి అనుసంధానం చేసి తద్వారా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచడం ద్వారా వాళ్ళు భారతదేశం అంతటా కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు డిజైన్ చేసినటువంటి దుస్తులకి ఒక క్వాలిటీ, అదేవిధంగా ఒక వాల్యూ వచ్చే విధంగా వాళ్ళు కనుక ఎప్పుడైతే చేయగలుగుతారో అది మనము వాళ్ళకి వాళ్ళ యొక్క ఎన్హాన్స్ అంటే ఏదైతే ఆర్థిక స్వావలంబన అనుకుంటామో ఆ దిశగా వాళ్ళు ముందుకు పోతారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వాళ్ళు మారగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఒక క్లస్టర్స్ రూపంలో చేసి ఇండివిజువల్ కాకుండా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కుట్టు మిషన్ మహిళలకి చాలా తొందరగానే వాళ్ళకి కంటి జబ్బు సమస్యలు, స్పాండిలైటిస్, లోయర్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి. కాబట్టి ఆయా క్లస్టర్స్ని ఏర్పరిచినప్పుడు ఏ విధంగా అయితే అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి మనం పౌష్టికాహారం ఇస్తున్నామో మహిళలకు కూడా ఒక రకంగా ప్రతిరోజు కొంత పౌష్టికాహారాన్ని వాళ్ళకు కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు దీర్ఘకాలికంగా ఈ రంగంలో పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలని మరొక నెక్స్ట్ జనరేషన్ పేదరికంలో పడిపోకుండా ఈ జనరేషన్ నుంచే వాళ్ళు ఇంకా ముందుకు అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఆలోచించి కన్స్ట్రక్టివ్గా ఈ రంగాన్ని ఒక సమగ్రంగా వ్యూ చేసి వాళ్ళను ఏదో ఇచ్చి వాళ్ళకి వాళ్ళు ఉండనియండి అనే విధంగా ఉన్నట్టయితే కొద్ది రోజులకి ఆ సంస్థలు ఆ కుటుంబ మిషన్లు మూలన పడే అవకాశం ఉంటుంది. ఇట్లా ఉండే కాంపిటేటివ్ స్పిరిట్ ఒకే దగ్గర పనిచేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన చెందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని డిమాండ్ చేస్తాము. ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతగా భావించి త్వరగా పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి 135 ఆర్జీలు వచ్చాయి. సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తు చేశారని, ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు అత్యధిక ప్రాధాన్యతగా భావించి శీఘ్రమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
అబ్బాయికి ఒకరు అంటే కాలు నడక దారి డాక్టర్ పెట్టేదారిలో అతనేమో ఒప్పుకోవడం లేదంటే చెప్తే మరి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో వేముల దేవుడమ్మ ప్రతి సంవత్సరం వారి ఇంట్లో వేయించేసి ఉన్న ఎల్లమ్మ తల్లిని పూజించుకుని డీజే పెట్టుకుని నడిఊరిలో ఉన్న మైసమ్మ తల్లి వద్దకు మేళతాళాలతో వేలాది మంది జనాలతో ఊరేగింపుగా వచ్చి పండుగ జరుపుకుంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి కోరుకున్న వారికి కొంగు బంగారం, మొక్కిన ముక్కులు తీర్చి తల్లి అని ప్రజల నమ్మకం. ప్రతి మంగళవారం, శుక్రవారం ఎల్లమ్మ తల్లి దగ్గర పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది. DJ Rocky, DJ Rocky from Dubai. DJ Ratu exclusive. DJ Shiva from NTR Nagar. la
DJ Shiva from NTR Nagar. DJ Shiva from NTR Nagar. సింగరేణి సంస్థ 2025-26లో సాధించిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించి లాభాల్లో కార్మికులకు 40% వాటా చెల్లించాలని జీఎల్ బీకేఎస్ ఐఎఫ్టీయూ రామకుండం రీజియన్ ప్రధాన కార్యదర్శి ఏదునూరి రామకృష్ణ డిమాండ్ చేశారు. RG1 డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాభాలను ప్రకటించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందో యాజమాన్యం కార్మికులకు స్పష్టం చేయాలన్నారు. సమావేశంలో డివిజన్ కార్యదర్శి చిందరశేఖర్, నాయకులు ఐకృష్ణ, ఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో కార్మిక వర్గం అంతా చాలా కష్టపడి ఉత్పాదకత తీస్తే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరం గాను లాభాల వాటా ప్రకటించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సింగరేణిలో ఎంత వాటా శాతం వచ్చిందో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని గోదావరి బుద్ధ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా రెండు జాతీయ సంఘాలైనటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ నిమ్మకు నీరెత్తినట్టుగా లాభాల వాట పైన ఎలాంటి కార్యక్రమాలు కానీ, వినతి పత్రాలు కానీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఎవరు కూడా పోయి మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. వెంటనే ఇప్పటికైనా కార్మికులు దీన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వెంటనే లాభాల వాట ప్రకటించాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చిన లాభాల్లో కార్మికులకు 40% వాటా చెల్లించాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం. కుత్బుల్లాపూర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన అవమానకర ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ జోనల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా నిర్వహించారు. ఈరోజు హల్దీ అనే గ్రామంలో ఏదైతే మా ఖర్గే సాబ్కు అవమానం జరిగిందని నిరసన చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నాకు తెలిసినంతవరకు కుల వ్యవస్థ అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీలో నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి అంటే బీజేపీ పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఈ ఏదైతే తక్కువ కులాలని ఇష్టపరుస్తున్నారో వాళ్ళకు ఓటేస్తే మొన్న మీరు పోయి ఇప్పుడు ఢిల్లీలో రాజకీయం చేయట్లేరా? మీరు
మా కుల వేస్తాం మేము మా వాళ్ళు అనేది మా కుల 59 కులాల వాళ్ళు మొత్తం ఎవరు మీకు ఓట్లు వేయలేరా అనేది నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా. ఈ డిమాండ్ చేయడం ఒకటే. మనం ఈ డిమాండ్ కాకుండా ఓటుకు పడకుండా రేపొద్దున నోటుకు పడకుండా ఓటు వేసేటప్పుడు నరేంద్ర మోడీకి ఓటు వేయకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీని మనం రాహుల్ గాంధీ గారిని ఏదైతే పార్లమెంటుకు పంపిస్తామో ఆ రోజు మాత్రమే కుల వ్యవస్థ అనేది ఖచ్చితంగా మన కుల వ్యవస్థ మన ఇంటికి వస్తుంది, మన దారి మనకు వస్తుంది. లేకపోతే ఇదే పార్టీ బీజేపీ పార్టీ ఇట్లాగనే ఉంటే రేపొద్దున మన వాళ్ళకి జరిగింది, రేపొద్దున అదే పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మా కుల వాళ్ళకు కూడా జరుగుతుంది. జరగదని గ్యారంటీ ఏముంది? అదే బీజేపీ పార్టీలో ఉన్న కుల వ్యవస్థలు వాళ్ళు మాత్రం బయటికి రావాలి. మీరు కళ్ళు తెరుచుకోండి. ఫస్ట్ మీరు కళ్ళు తెరుచుకుంటేనే ఇవాళ జరిగిన ఖర్గే సాబుకు జరిగిన అవమానం రేపొద్దున మీ పార్టీలో మీకు జరగడానికి గ్యారంటీ ఉంది. మీరు బయటికి రండి. ఫస్ట్ మీరు మీ కులాలు మీరు మీ పార్టీలో ఉన్న మీరు బయటికి రండి. మీరు బయటికి వస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు, వాళ్ళు సమాధానం చెప్తారు, వాళ్ళు చెప్పమని చెప్తారు అని నేను కోరుకుంటున్నా. ఒకటి, ఈరోజు మేడ్చల్ జిల్లాలో మనం నిరసన చేయడం జరిగింది. దీని మీద మా కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏదైతే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మా చైర్మన్ గారి తెలంగాణ చైర్మన్ గారు చెప్పడం, దాని మీద మన తెలంగాణలో చాలా చోట్ల ఈరోజు నిరసన చేస్తున్నాం. ఒకటేంటంటే ప్రతి ఒక్క జిల్లాలలో మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరించండి. ఎందుకంటే ఖర్గే సాబ్కు జరిగిన అవమానం కాంగ్రెస్ పార్టీ జరిగిందని చెప్పేసి మీరు గుర్తించాలి. ఫస్ట్ ఆల్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, ఆల్ కులాలకు చెప్తున్నా, ఏదో ఖర్గే సాబ్కి ఒకరికే జరిగింది అనేది కాదు. మీరే ఖర్గే సాబ్ అనుకొని బయటికి రండి, కాంగ్రెస్ వైపు రండి. మీకు ఏదైనా కూడా న్యాయం జరుగుతుంది. అదే పార్టీలో ఉంటే ఈ రోజు జరిగిన ఖర్గే సాబ్కు రేపొద్దున మీకు కూడా జరుగుతుంది. ఇది మాత్రం మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓకే, స్టార్ట్. మిత్రులారా, ఈ భారతదేశంలో మతతత్వ కులతత్వవాదులు పార్లమెంటరీ రాజకీయాలలోకి చొరబడి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని మొత్తం కూడా తుంగలో తొక్కే విధంగా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ భారతదేశంలో బీజేపీ పార్లమెంటరీ విధానంలోకి రాజకీయ వ్యవస్థలకు వచ్చినాక ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, కులము, మతము పెంచి పోషిస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఉత్తరాఖండ్లో ఆయనకు జరిగినటువంటి అవమానానికి దానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్, ఓబీసీ డిపార్ట్మెంట్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనికి ఖచ్చితంగా బేషరత్గా ప్రధానమంత్రి గారు కానీ, తర్వాత హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు బేషరత్ క్షమాపణ చెప్పి మల్లికార్జున ఖర్గే గారికి క్షమాపణలు చెప్పే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే అక్కడ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి హల్ద్వారా జరిగినటువంటి ఆ అమానుష ఘటనము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలదించుకునే విధంగా, చిగ్గుపడే విధంగా, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చిగ్గుపడే విధంగా జరిగినటువంటి చర్యకు క్షమాపణ చెప్తూ ఈ ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆర్ఎస్ఎస్ పెద్దలుగా పెద్ద ఎత్తున ఈరోజు క్షమాపణ కోరుకుంటున్నాం. కాబట్టి క్షమాపణ చెప్పకపోతే దళితుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు కానీ, ఇట్లాంటి సంఘటనలు కానీ మళ్ళీ పునరావృతం అయితే జరగబోయే పరిణామాలకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు బాధ్యత వహించి జరగబోయేటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున మేము చేపడతామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని దాదాయిపల్లి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. స్థానిక ఎన్నికల్లో హైకోర్టు న్యాయవాది నరసింహారావు దేశపాండే గ్రామ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలుపొందిన నాటి నుండి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తన సొంత నిధులతో సుమారు 80 లక్షలు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్
విలేజ్ డెవలప్మెంట్. దావేపల్లి గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయల సొంత నిధులతో నేను కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఉన్నదో హనుమాన్ టెంపుల్ నుంచి దుర్గమ్మ గుడి వరకు రోడ్ ఒకటి, ఇల్లమ్మ గుడి దగ్గర రోడ్ ఒకటి, బీసీ కాలనీలో సీసీ రోడ్డు, తర్వాత వనజీవి రామయ్య గారు పద్మశ్రీ వనజీవి రామయ్య గారి పేరు మీద స్కూల్ దగ్గర ఒక పార్క్ గిట్ట ఏర్పాటు చేయడం జరిగింది. సొంత ల్యాండ్ 30 లక్షల సొంత ల్యాండ్ కోసం అక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల కింద మన స్కూల్లో 2.5 లక్షల రూపాయలతోటి ప్లే ఐటమ్ తీసుకురావడం జరిగింది. గ్రామంలో వాళ్ళు స్కూలు ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా ఒక వాలంటీర్ గిట్ట మనం ఏర్పాటు చేసినాం ఒక 6 months బ్యాక్. ప్రజెంట్ గిట్ట అక్షరాస్యత గ్రామంలో 100% అక్షరాస్యత వస్తేనే విలేజ్ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో గ్రామంలో గిట్ట వయోజన విద్య వాలంటీర్ను వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇప్పుడు ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఒక్కొక్క అమ్మాయికి 6 నుంచి 7 మంది వయోజనులు అప్పచెప్తున్నాము. 3 months లోపల వాళ్ళు తమంతలో తాము రాసుకునేటట్టు, చదువుకునేటట్టు, అక్షరాలు దిద్దేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి సందర్భంలో గ్రామ సర్పంచ్ గారు విద్యావేత్తలు కాబట్టి ఆ గ్రామం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. నిజంగా విద్యను అభివృద్ధి చేయడానికి కృషి చేసినట్లయితే మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. కాబట్టి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ సర్పంచ్ గారు ఇంతగా మీకు చేదోడు వాదాడు ఉన్నారు కాబట్టి మీ విద్యార్థులందరూ కూడా ఉజ్వల భవిష్యత్తుకు ఆయన నాంది పలుకుతున్నాడు. దయచేసి మీరందరూ కూడా బాగా చదివి ఈ గ్రామంలో మంచి IAS, IPS మంచి ఉన్నత విద్యను అభ్యసించి బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళవారం జిల్లా వెనుకబడిన అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని ఎన్సాన్పల్లి వెళ్లే మార్గం వద్ద గల చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఒక ప్రతీక. నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను కావాలని ప్రజాస్వామిక స్ఫూర్తితో చేసిన పోరాటం గొప్ప విషయం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలో గల బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఎస్ కేశవ్, మున్సిపల్ కౌన్సిలర్లు పూలమాల వేసి నివాళి అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
పాపన్న ఆశయాలను సర్వై పాపన్న ఆశయాలను వర్ధిల్లాలి బహుజనుల ఐక్యమత్యం. జోహార్ సర్దార్ పాపన్న, జోహార్ సర్దార్ పాపన్న. మెదక్ జిల్లా టేక్మల్ లో సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు. తెలంగాణ యోధుడు, ఉద్యమ వీరుడు సర్వాయి పాపన్న జయంతి వేడుకలను టేక్మల్ బుడంపల్లిలో నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు అన్నారు. జై సర్దార్, జై సర్దార్ సర్వాయి పాపన్నకి, సర్దార్ సర్వాయి పాపన్నకి. జై తెలంగాణ, జై తెలంగాణ. సర్దార్ సర్వాయి పాపన్నకి జిందాబాద్. సర్వాయి సర్వాయి పాపన్నకి. గౌడ సంఘం గౌడ సంఘం ఐక్యత, గౌడ సంఘం ఐక్యత. గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. అమర్ రహే, అమర్ రహే. సర్దార్ పాపన్న అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. సమానత్వానికి, విరోచిత పోరాటానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ బి శ్రీరాములు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా కూడా పూలమాలను సమర్పించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతినిధులు, వివిధ సంఘాల శతాబ్దాల కాలంలో స్వర్గీయ తన యొక్క దెబ్బలాడలను, అప్పుడున్నటువంటి భూస్వాములను కానీ ఉన్నటువంటి వృత్తులను నమ్ముకొని బతికేటువంటి ఈ యొక్క ఆ కాలంలో అయితే పెద్దలు బీసీ సంక్షేమ శాఖ నాయకులు ఇప్పుడే కొంతమంది మాట్లాడడం జరిగింది. వారి గొప్పతనాన్ని చాటి చెప్పడం, బీసీ సంక్షేమానికి ఎలా పాటుపడాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సదరు సర్వాయి పాపన్న ఆగస్టు 18, 1954 జన్మించారు. తర్వాత 3 సెప్టెంబర్ 2009లో వాళ్ళు మరణించడం జరిగింది. ఆ కాలంలో పోరాటం చేసి మన గోరుకుల విడవలు జయించినట్టు చెప్తున్నారు. మన చరిత్ర కూడా మొత్తం దీంట్లో రాయడం జరిగింది. అయితే వారి జయంతిని ఇంకొక నాయకులు చెప్పారు, మండలాల్లో అధికారులు చేయలేదు అంటున్నారు కాబట్టి మనం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళి ఒక సర్కులర్ని అన్ని మండల అధికారులు కూడా ప్రతి సంవత్సరం వారి జయంతిని జరుపుకోవడానికి సర్కులర్ సార్ దృష్టి తీసుకెళ్ళి దారి చేయడం ముఖ్యమైనట్టు నేను హామీస్తున్నాను. ఈరోజు వారి జయంతిని చాలా ప్రాముఖ్యంగా చాలా చెప్తూ మనం జరుపుకుంటూ సంతోషిస్తూ ప్రతి సంవత్సరం ఈ విధంగా జరపాలని ఆశిస్తూ సెలవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోపిడీకి వత్తాసు పలికే మంత్రులకు చిత్తశుద్ది, చీమునెత్తురుంటే పథకాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రిని కుర్చీ దించాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కళ్యాణ లక్ష్మిపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా మంగళవారం మంతనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా రాజగృహ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా వచ్చి మహిళలు చౌరస్తాలో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు.
రైతు బీమా గోవింద గోవింద హరి గోవింద యూరియా బస్తాలు గోవింద గోవింద హరి గోవింద షాదీ ముబారక్ గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ ప్రభుత్వం గోవింద గోవింద హరి గోవింద తులం బంగారం గోవింద గోవింద హరి గోవింద ఆడబిడ్డలకు 2500 గోవింద 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 హరి గోవింద వృద్ధులకు పెన్షన్ గోవింద హరి గోవింద రేవంత్ రెడ్డి గోవింద గోవింద 10 లక్షల దళిత బంధు గోవింద మంత్రి నియోజకవర్గంలో పుట్ట మదన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కళ్యాణ లక్ష్మి పథకం అంటే తెలంగాణలో పేదింటి ఆడబిడ్డ ఆత్మ గౌరవానికి మరి ఆర్థిక భరోసాకు నిలువెత్తు నిదర్శనం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే మేనిఫెస్టోలో లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ప్రకటించలేదు. కానీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో పాదయాత్ర చేస్తూ మరి లంబడి తండాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం వాళ్ళ నాయన దాచిపెట్టుకున్నటువంటి 60,000 రూపాయలు ఇల్లు కాలిపోయి మరి ఆ డబ్బులు కాలిపోతే మరి ఆ తండ్రి ఆవేదన నుండి పుట్టిందే మరి ఒక మనసున్న నాయకుడు మా అధినేత కేసీఆర్ గారు. కాబట్టి మరి అలాంటి బాధ ఎలాంటి తండ్రి కూడా, ఏ పేదింటి తండ్రి కూడా అనుభవించొద్దు. మనము మన ప్రభుత్వమే పేదింటి ఆడబిడ్డకి మరి ఆర్థిక సాయం అందించాలి, ఒక మేనమామగా నిలవాలని చెప్పేసి ఆ రోజు 51,000 నుంచి మొదలుపెట్టి విడతల వారీగా 1,00,000 రూపాయలకి కళ్యాణ లక్ష్మిని తీసుకొచ్చిన ఘనత కేవలం కేసీఆర్ గారిదనే విషయాన్ని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ 1,00,000 రూపాయలు మనము పేదింటి ఆడబిడ్డలకు పెళ్ళైన వెంటనే విడుదల చేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పక్కన ఉన్న నియోజకవర్గం రామగుండంలో మకాన్ సింగ్ గారు ఇస్తున్నప్పుడు చెక్కులు ఇస్తున్నప్పుడు బిడ్డను ఎత్తుకొని వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. అంటే పెళ్ళయి బిడ్డలు పుట్టి మన బిడ్డలకి సంవత్సరం వయసు వచ్చేదాకా కూడా ఇవ్వలేదు. మరి అట్లా జాప్యం చేయడమే కాకుండా ఈ రోజు ఏకంగా మరి 1,00,000 రూపాయలతో పాటు వాళ్ళు తులం బంగారం ఇస్తానన్నారు. ఎన్నికల హామీలో ఎన్నికలకు ముందు ఇదే మేనిఫెస్టో చైర్మన్ మన మంత్రి కర్మగాలి మన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాసినటువంటి మేనిఫెస్టోలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు. మరి తులం బంగారం ఎట్లాగో ఎగ్గొట్టిండు. ఈ రోజు మళ్ళీ 1,00,000 రూపాయలను కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతా ఉన్నది. హైకోర్టులో స్టే ఇచ్చే వరకు ఎవరు కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడం దానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు వేసే దొంగ పనులకి వాళ్ళకి లాయర్లు ఉంటారు, ప్రైవేట్ లాయర్లు ఉంటారు. ఆయన ఓటుకి నోటు కేసులో ఉన్నప్పుడు మరి మళ్ళీ జైలు పోకుండా ఉండడానికి ప్రైవేట్ లాయర్లు ఉంటారు. మరి మినిస్టర్లు ఏసీబీ రైడ్లలో దొరికితే వాళ్ళ విషయాలు బయటికి రావడానికి ప్రైవేట్ లాయర్లు ఉంటారు. కానీ మనలాంటి పేదింటి బిడ్డలకి మరి కళ్యాణ లక్ష్మి మీద ఎవరో ఒకరు కేసు వేస్తే దాని మీద కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం వాళ్ళ దగ్గర లాయర్లు ఉండరంటే మరి ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల సమయంలో మాటలు మాత్రం కోటలు దాటినాయి, మరి చేతులు మాత్రం గడప దాటలేదు. ఆయన చదువుకున్నాడు కాబట్టి ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఆల్ టాక్స్ నో యాక్షన్ ఇక్కడ కనబడుతుంది. ఎలాంటి యాక్షన్ లేదు. కాబట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిధులను అమలు చేసేదాకా మహిళా లోకం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అందరం కూడా మేమందరం పోరాటం చేస్తాము. తప్పకుండా మీరు నిధులు
విడుదల చేసేదాకా మరి మరి సెక్రటేరియట్ అయితే ఏంది, రేవంత్ రెడ్డి ప్యాలెస్ దాకానైతే ఏంది, మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. కేవలం మొన్నటికి మొన్న వరంగల్ సభలో అబద్ధాలు చెప్తా ఉంటే మహిళలు 1000 రూపాయలు 500 గ్యాస్ వస్తా ఉంది అంటే పక్కనున్న మహిళలు వెంటనే మాట్లాడుతా ఉన్నారు. 500కి ఎక్కడ 1000 రూపాయలకు వస్తా ఉన్నది, 1050 రూపాయలు అని చెప్తాది పక్క నుంచి ఒక మహిళ. మరి ఎంత ఘోరంగా మరి బహిరంగంగా అబద్ధాలు ఆడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఈ రోజు మంతని నియోజకవర్గ స్థాయిలో పుట్ట మధుకర్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో మన పేదింటి బిడ్డల ఆశాజ్యోతి గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారు ఏ విధంగానైతే సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదింటి గడపకు ఉండేటట్టు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాటన్నిటిని కలలను చెరిపేసి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆ పథకాన్ని లేదు అని చెప్పేసి నెమ్మదిగా ఏర్పడకుండానే చెప్పి మరి పేదింటి బిడ్డల గొంతు కోయడానికి ముందుకు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. మొత్తం గౌరవనీయులు పెద్దలు పుట్ట మధుకర్ గారు ఈ రోజు మరి పేదింటి బిడ్డల కొరకు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మరి మంత్రి ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఈ వాళ్ళే చేయాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ ధర్నా చేయాలనే కాకుండా మహిళా లోకం అంతా దద్దరిల్లేటట్టు మా యొక్క హక్కులేవి, మా యొక్క 420 ఇచ్చిన ఎటువంటి పథకాలైతే అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు మాతోటి ఓట్లు వేయించుకొని ఈ రోజు మంత్రిగా చెలామవుతున్న దొంగ శ్రీధర్ బాబు ఈరోజు తప్పకుండా మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ప్రెస్ మీడియా సోదరులు భారీ ఎత్తున ఈ యొక్క కుంభకోణాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆ కుంభకోణాలన్నిటికీ కారణమైన శ్రీధర్ బాబు వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేసేదాకా మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవే కాకుండా సంక్షేమ పథకాలు వేటినన్నిటిని కూడా నిర్వీర్తం చేస్తారో వాటన్నిటి కొరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఉన్నందుకు ఈరోజు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పుట్ట మధుకర్ గారి ఆధ్వర్యంలో అలాగే గౌరవనీయులు శ్రీమతి పుట్ట శైలజ గారు అలాగే జక్కు శ్రీహర్షిని రాకేష్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిండ్రు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మందిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే పుట్ట మధుకర్ గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పుకొని బుడుబుడకల మాటలు మాట్లాడి గద్దెనెక్కి కూర్చున్న రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి కూర్చునే దుస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఈ రోజు మన తెలంగాణలో ఏర్పడ్డది. దీనికి కారణం ఎవరయ్యా అంటే ఆ రోజు వేదికల పైన ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసి ఇష్టం వచ్చినట్టు మాయమాటలు చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డికి వత్తాసుగా ఇక్కడ ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే దుద్దిల శ్రీధర్ చిత్రగుప్తుడు లెక్కలు రాస్తే రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేసి ఏం చేసిండు, మన బడుగు బలహీన వర్గాల మీద అలాంటి వాటిని సంక్షేమ పథకాలను మనకు ఆశ చూపెట్టేసరికి అయ్యో మేము బాగుపడతాం కావచ్చు అనే ఉద్దేశంతో పాపం ఏమీ తెలియని మోసగారి కాంగ్రెస్ పార్టీ అని తెలిసినా కానీ మరొకసారి మోసపోయి ఈ రోజు ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే దుస్థితి తీసుకొచ్చిన శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అలాగే మహిళలను ముఖ్యంగా మహిళల ఓట్లను వాళ్ళ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. మా కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో లేని
కళ్యాణ లక్ష్మిని తీసుకొని వచ్చి ప్రతి పేదింటి బిడ్డకు ఒక మేనమామలాగా ఒక అన్నలాగా 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఏం కర్మ, నేను తులం బంగారం ఇస్తాడు బుడుగుడుకల రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? తులం బంగారం పక్కన పెట్టి ఇప్పుడు కళ్యాణ లక్ష్మికే తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిధులను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో మా మహిళా లోకమంతా నీ తెలంగాణ సెక్రటరీట్ ముట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రైతులకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి అంటే ఇచ్చిన అంటే నోటికి ఏది వస్తుంది వేదికల మీద మాట్లాడి ఈరోజు ప్రతి ఒక్కదానికి కూడా అమలు చేయకుండా మాట తప్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దానికి ముఖ్య కారణమైనటువంటి మా మంత్రి నియోజకవర్గ మంత్రిగా అంటే మేము ఓట్ చేస్తేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీకు అధికారం రాగానే కనీసానికి ఎవరు కనబడరు. నీకు పేద ప్రజలంటే ఓట్లు వేయడానికి కనీసం నువ్వు దండం పెట్టడానికి రాకపోయినా కానీ నీకు ఈ మంత్రి నియోజకవర్గాలు ప్రజలు ఓట్లేసారు, నేను మంత్రిని చేసిండు. కానీ నువ్వు రాసిన హామీలు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా పూర్తిగా నువ్వు నిర్వర్తించలేదు. మా బడుగు బలహీన వర్గాలు, మా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరినీ ఏకతాటిగా మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరయ్యా అదంటే శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మహిళా లోకం పక్షాన మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ముఖ్యంగా తెలివిగా 130 సంవత్సరాల పైచిలకు చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతులకు మట్టంటకుండా ప్రజలకు ఏ విధంగా మోసం చేయాలనేది ప్రజాపాలన పేరుతో కొత్త పాలనను వారికి సంబంధం లేకుండా కోర్టుల ద్వారానే పథకాలు ఆగిపోతున్నాయని ఇదొక కొత్త తరహాలో మోసం చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా మనుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభ దినాన పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసులు, దాడులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధికి నోచుకొని రాష్ట్రంలో మనముండడం మన దౌర్భాగ్యంగా భావిస్తా ఉన్నాను. మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజలను 40 సంవత్సరాలుగా వంచిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు రాష్ట్రానికి ఏ విధంగా మరి మోసం చేయాలనేది ఇవాళ చూపించినటువంటి చరిత్రను మనం కళ్ళతో చూస్తా ఉన్నాం, చెవులతో వింటా ఉన్నాం. ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, మా నాయన చదువుకున్నవాడు, అనుభవం ఉన్నది, స్పీకర్ గా పనిచేసిండు, నేను కూడా చదువుకున్నా, మేము దేవునికి భక్తులకి అనుసంధానం తప్ప మోసం చేయనిటువంటి కులం మాదని చెప్పి ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉన్నదంటే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం తీసేసినట్టుగా మంత్రి ఎమ్మెల్యే గారి పరిస్థితి కనబడతా ఉన్నది. మంత్రి ఎమ్మెల్యే గారు ఈ మంత్రిలో ప్రజలని మోసం చేయడం నాకు సరిపోతలేదు, యావత్ రాష్ట్రాన్ని మోసం చేయాలని 420 హామీలు రాసినటువంటి మంత్రి ఎమ్మెల్యే దానికి ఇప్పటి వరకు జవాబు చెప్తలేడు. ఈ నియోజకవర్గంలో ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళిండు, అమ్మా, చెల్లెమ్మా, తల్లి, నాకు కళ్యాణ లక్ష్మి అవసరం లేదు, కానీ మీకు కళ్యాణ లక్ష్మితో పాటు ముష్టి కేసీఆర్ ఇచ్చే 1,16,000 ఎందుకు, దాంతో పాటు తులం బంగారం ఇస్తా, డిసెంబర్ 3 దాకా ఆగు అని చెప్పిండు. వచ్చిందా ఇవాళ బంగారం? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడుగుతా ఉన్నాను.
ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలి. మీరు నిజంగానే చదువుకొని విజ్ఞానవంతుడు అయితే నువ్వు రాసిన 420 హామీలకి జవాబు చెప్పాలి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిన విధంగా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే గారి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా కొత్తది అమలు కాలేదు. ఉన్న పథకాలు ఊడగొట్టడానికి ఇవాళ కోట్లల్లో కేసులు వేసి వాళ్ళే వేయించి కౌంటర్లు వేయకుండా మా హర్షిని చాలా గొప్పగా చెప్పింది. ఆయన నోటుకు నోటు దొంగతనం కేసులో మాత్రం కోట్ల రూపాయలను పెట్టి వకీలను పెట్టుకుంటాడు కానీ ప్రజలకు సంబంధించిన పథకాన్ని అమలు చేయొద్దని కోర్టు చెప్తే దానికోసం మాత్రం వకీలను పెట్టడం లేదు. కారణం వాళ్ళే కేసులు వేయిస్తా ఉన్నారు, వాళ్ళే పథకాలను రద్దు చేయిస్తా ఉన్నారు అనేది ఇవాళ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ దోసుకోవడం, కాంగ్రెస్ పార్టీ అంటే దాచుకోవడం. ముఖ్యమంత్రికి మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఆయన దోపకంలో ప్రముఖ పాత్ర పోషిస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పథకాలు ఇవ్వడానికి పైసలు లేవు కానీ అక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక ప్యాలెస్ 200 కోట్ల రూపాయలతో కట్టిండు. అక్కడికి పోయి 4th సిటీ పేరు మీద, కొత్త సిటీ పేరు మీద అక్కడ 200 కోట్లతో ఒక భవనం కట్టుకుంటా ఉన్నాడు. ఆయన మనుమడు ఫుట్బాల్ ఆడుకోవడానికి ఫుట్బాల్ గ్రౌండ్ కి 20 కోట్ల రూపాయలు పెట్టిండు. ఆయన మనుమడు స్విమ్మింగ్ చేయడానికి దానికి 20 కోట్ల రూపాయలు పెట్టి 200 కోట్ల రూపాయలతో భవనాలు కట్టుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడ ముసలి వాళ్లకు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వమంటే పెన్షన్ పెంచలేడు. ఉన్న కళ్యాణ లక్ష్మి తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బంగారం దేవుడెరుగు ఉన్న కళ్యాణ లక్ష్మి తీసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి వాళ్ళ 420 హామీలు రాసిన దుద్దిలో సీదర్ అడగాలి కదా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి అధ్యక్షుడు, నేను 420 చోరీ హామీలకు చైర్మన్ ని, మనం హామీలు ఇచ్చినాం. ఈ భవనాలు ప్రజలకు ఉపయోగపడాయి, ఉన్న భవనాలు చాలు, మనం ఈ హామీలు అమలు చేద్దామని ఆ విషయం చెప్తలేడు. నువ్వో దిక్కు దోసుకో, మేమో దిక్కు దోసుకుంటామని ఇవాళ మంత్రులంతా కూడా వత్తాసు పలుకుతా ఉన్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు నిక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ పొన్నం ప్రభాకర్ నేను అడుగుతున్నా, మీరు బీసీ బిడ్డనే కదా, ఈ పథకం 95% అనుభవించేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అనే విషయం మీకు గుర్తు లేదా? పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి దళిత మంత్రులు చెప్పాలి, ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు జవాబు చెప్పాలి. 95% షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ వర్గాలే కదా అనుభవించేది. మరి మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి దోషి పెడతా ఉంటే ఆయనకు చప్పట్లు కొట్టి పథకాలు పెడుతూ పోతుంటే ఇంకా మళ్ళా మీదికెళ్ళి వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడుతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ లోపల చీము నెత్తులు ఉంటే, మీరు నిజంగానే బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు అయి ఉంటే ఈ పథకాలను కొల్లగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తక్షణమే దించేయండి, కుర్చీ దించేసి ప్రజలకు సంబంధించిన పథకాలను అమలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుక ఇవాళ అధికారంకి వచ్చేలాగా ఒక రకంగా, అధికారులకు వచ్చిన తర్వాత ఒక రకంగా అనేది ఇవాళ కొత్త కంప్యూటర్ యుగంలో కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా ఉన్నది. మళ్ళీ మా సిఐ ఇక్కడ కేసులు పెడతారు కావచ్చు. ఇప్పటికే 10 కేసులు నా మీద. రైతులకు యూరియా ఇస్తలేరంటే, నీళ్లు ఇస్తలేరంటే, కరెంట్ ఇస్తలేరంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే దుద్దిల సీదర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కాలి. అన్న తమ్ముడు 1000 కోట్లు సంపాదించుకోవాలి. ఎలక్షన్లు అప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి, ఇస్త్రీ బట్టలు లేకుండా వచ్చి ఒకలవారి ఏడుపులు ఏడ్చి ఈ ప్రజల ఓట్లను దండుకోవాలి. ఇవాళ ఎవరన్నా అడిగితే నాకు ఎట్లా గెలవాలో తెలుసు, రేపు వచ్చి ఓటుకు 5,000 ఇస్తా, మీ బిషాలు ఏం లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కార్యకర్తల్ని అవమానపరుస్తున్నట్టుగా మేము వింటా ఉన్నాం. కనుక ఇవాళ నీ 5,000 ఓటుని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నీ 5,000 కాదు బిడ్డ, ఓటు 10,000 ఇచ్చినా ఈసారి కర్రు కాల్చి బాధ పెడతారు మంత్రి నియోజకవర్గ ప్రజలు. చూస్తా ఉన్నారు ఆటో అన్నలు, చూస్తా ఉన్నారు దళిత బిడ్డలు,
12,000 ఇస్తామన్నారు అభయహస్తం. దాని పేరు గొప్పగా అంబేద్కర్ అభయహస్తం పెట్టిండ్రు. ఏడవేంది అంబేద్కర్ అభయహస్తం? ఉన్న దళిత బంధువును మోసం చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ ఈ ప్రజల ఓట్లతో గెలిచి ఆ కుర్చీలలో కూర్చో ఉంటా ఉన్నారో ఇవాళ జవాబు చెప్పాలి. కనుక ఒక్క పథకం అంటే ఒక్క పథకం. పాపంగా ముసలి వాళ్ళు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వం మీద ఆధారపడి బతుకుతా ఉంటారు. వాళ్ళకు 4,000 ఇస్తామన్నారు, 6,000 ఇస్తామన్నారు. ఆడ అక్క చెల్లెళ్లకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. దాని గురించి ఇప్పటి వరకు కూడా ఊసలేదు. ఇంకా పెద్ద పెద్ద సిపాయి మాట్లాడు. మొన్న ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి పంచుతూ అక్కడ వేరే శ్లోకాలు చదువుతా ఉన్నాడు. సన్నాసి ఎమ్మెల్యేని అడుగుతున్నా, నువ్వే రాసినావు కదా మేనిఫెస్టో, నువ్వు చదువుకున్నోనివా తాగుబోతు సన్నాసివా? ఇవాళ జవాబు చెప్పాలి ఈ సమాజానికి. నువ్వు చదువుకున్నోనివి అయితే, నీకు జ్ఞానం ఉండి ఉంటే, నువ్వు తెలుగుతో రాసినోనివి అయితే ఏది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం 3 సంవత్సరాలు కావస్తున్నది. తులం బంగారం పోను కళ్యాణ లక్ష్మి ఎగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక మేము నీ పోలీసు ఊకడంపుడు కేసులకు ఇప్పటికే చాలా సార్లు చెప్పినాం, భయపడమని చెప్పినాం. కనుక మీరు కేసులు పెట్టుడు ఆపి ఈ పథకాలను అమలు చేసి చర్యలు చేపట్టాలి. ఇప్పటికే అనేక మార్లు చెప్పినాం, అయినా కూడా మీ లోపల చలనం లేదు. 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంటే ఎమ్మెల్యే చేసే పనులు ఏంటంటే ఇళ్లను కూడగొట్టు, మార్కెట్లను కూడగొట్టు, ఇవింటిని కూడగొట్టు, వాటి మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే కమిషన్లు దానిలో ఎక్కువ వస్తున్నాయి. ఈ పథకాలు ఇస్తే కమిషన్ రావు ఎమ్మెల్యే తమ్మునికి. దానిలో కాంట్రాక్టర్లో కమిషన్లు వస్తే కనుక 10% కమిషన్లు, 100 కోట్లు 200 కోట్లు ఎందుకు తీసుకొస్తున్నాడంటే దాంట్లో 10% చొప్పున కమిషన్లు వస్తున్నాయి కనుక ఆ పనుల మీద పడ్డాడు తప్ప పథకాల మీద వల్లే ఎమ్మెల్యే. ఇటు ఈయన సాంక్షన్లు తెచ్చుడు, తమ్ముడు సంచులు నింపుకొని పోవుడు, ఈ పనిలో బిజీ ఉన్నారు. మనకు 4,000 రూపాయలు పెన్షన్ ఇయ్యరు, మనకు ఆడవాళ్ళకి 2,500 ఇయ్యరు, దళిత బంధు ఇయ్యరు, కళ్యాణ లక్ష్మి ఇయ్యరు, ఆటో అన్నలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇయ్యరు. కానీ ఇవి ఇల్లు ఊలగొట్టు, ధ్వంసం చేయి, దాంట్లో కోట్ల రూపాయలు టెండర్లు విలు, దాంట్లో దోసుకోవాలి. అక్కడ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉండి అక్కడ భూములలో కమిషన్లు పొందాలి. 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే దోచుకొని రేపు ఎలక్షన్లు వస్తే 5,000 రూపాయల ఓటుకు ఇస్తారనే అహంకారంతో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ప్రవర్తిస్తా ఉన్నాడు. కనుక మంత్రి నియోజకవర్గ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైతే ఈ ఓటు కోసం వచ్చేటువంటి మనుషులను కనుక అక్కడ కేసీఆర్ కావచ్చు, ఇక్కడ మనమందరం కావచ్చు, మన బంధం ప్రజలతోటి పేగు బంధం, మన బంధం, మన రక్త సంబంధం కనుకనే ఇవాళ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఆలోచించిండు, దళిత బంధు ఆలోచించిండు, ఇవన్నీ కూడా ఆలోచించిన విషయాన్ని మనమున్నప్పుడు సస్యశ్యామలంగా ఉన్న మంత్రిని కల్లోలం చేసి ఇవాళ వ్యాపారాలు ఎటు పోయినో తెలుసు. అందరు చెట్టుకోలు పుట్టకోలై తిరుగుతా ఉన్నారు, ధ్వంసం జరుగుతా ఉన్నది. ఈ వీటి మీద శ్రద్ధ, ఎందుకంటే కమిషన్ల కోసం అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఏమి ఇబ్బంది అయినా ఇక్కడ మీ బిడ్డగా పుట్టమగ అనే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని గమనించాలని ఖచ్చితంగా ఏదైతే మీరు ఇలా ఉవ్వెత్తున ఒక ఫోన్ కాల్ తోటి మేము అమెరికాలో ఉన్నప్పుడు ఈ పిలుపు వస్తే నేను అందుబాటులో లేను కనుక ఇవాళ ఈ పిలుపుని అందుకొని మీకు మీరుగా ఇవాళ 100ల సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా మనులందరూ కూడా వెళ్లి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మేమందరం కూడా వస్తాం మీతోటి, మీరు ముందు వరుసలో ఉండి ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో ప్రజల పక్షాన్ని ఎప్పటికీ కూడా 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని అనుమతులు లేవంటూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు మంగళవారం గోదావరికని అశోక్ నగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. సుమారు 3.5 గంటల పాటు ట్యాంక్ పైన ఉండి తమకు న్యాయం చేయకపోతే దూకుతామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు, మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని హామీ ఇవ్వడంతో దంపతులు కిందికి దిగారు. బాధితులు మీనుగు లక్ష్మి, మొగిలి దంపతులుగా తెలిపారు.
పిల్లల్ని కాదు, పిల్లల్ని ఇచ్చిన వాళ్ళతో సపోర్ట్ కొందుకు అంటాను. అలాగే తెలియదు కాదు. తెలంగాణ 90 ఏళ్ళ విప్లవం ఉంది కాబట్టి ఆ రోజు అందరూ ఊరుಗಳು కూడా వాళ్ళ అమ్మ రెండింటిని ఆలోచించాలి కదా. అమ్మను ఇద్దరిని ఆలోచించినప్పుడే కదా మేము న్యాయం చేస్తాను. నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇవ్వండి, ఇక్కడ వరకు లేదే లేదు. నువ్వు వరకు ఫోన్ చేసినావు, హిస్టరీ నెంబర్ 7 నెంబర్ చేసి అదే ఎప్పుడు నేను హిస్టరీ ఇస్తా అని చెప్పిన. కూలగొట్టడం వల్ల మున్సిపాల్గా వచ్చిన లాభం ఏంటి? ఊర్లో బిల్డింగ్ కూడా కాదు, మన దగ్గర పైసలు తీసుకొని ఊసి చేసినప్పుడు అక్కడనే చెప్పు. నేనెందుకు తిడతా అంటానా? నువ్వు దిగరైతే తీసుకోపోతున్నాడగా. పెండింగ్ ఉండదు మొగిలి, నీకు ఎట్టి బస్సులో పెండింగ్ ఉండదు, కంపల్సరీ న్యాయం చేస్తాం. దిగు ఉన్నాడు కదా, దిగు. మీకు చెప్పినట్టు అయినా ఉండమ్మా, మేము తీసుకెళ్తాం, మీకు న్యాయం చేస్తాం అనుకున్నాం కదా. మీరు పైన న్యాయం జరుగుతుందమ్మా, మీరు పైన ఉంటే మీకు న్యాయం అయితే జరుగుతుంది. మాత్రం వస్తేనే కదా న్యాయం జరిగింది. సమాచారం అప్లికేషన్ కింద పెట్టినా కదా, నీకు ఎవరెవరు ఏం నోటీస్ ఇచ్చావు? అదే చూపి అంటన్నా, అంటే నాకు చూపి వాళ్ళకి నేను ఒక పేపర్ ఇచ్చినా కదా, దీనికి రిప్లై దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై ఇవ్వ భయ్యా. నువ్వు నాకు ఫోన్ చేసి నాకు నోటీస్ ఇచ్చిన ఒకటి చూపి అంతే. నేను అదే అడుగుతాను, నాకు కూలగొట్టావు కదా, నాకు అది నోటీస్ చూపి. నేను ఏం అడుగుతాను, నువ్వు కూలగొట్టే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ నాకు దీనికి ఆన్సర్ చెప్పు. నాకు ఇప్పుడు నాకు అరే ఎన్ని రోజులు అవుతుంది అన్న నేను చూస్తుంది కాబట్టి, ఎన్ని రోజులు అవుతుంది? నేను ఫస్ట్ కూలగొట్టి ఎప్పుడు 24 తారీఖు కలుగుతాను. 6వ నెల 24 తారీఖు కలుగు 6వ నెల 24 తారీఖు నాటు కూలగొట్టి మొదలుతో నేను చుట్టూ తిరుగుతానని నేను దాని గురించి అడుగుతాను. నువ్వు తీసేసిన తర్వాత నేను 5 నిమిషాలలో దింపుతాను. నేను నీకు చాలా ఏమైనా జీవనం ఇస్తారు. ఎన్నో పనులు ఉన్నాయి. ఒకటి న్యాయం చేయకుండా మంచిదే. ఎన్ని రోజులు తిరుగుతాడు ఒక సామాన్యుడు? నువ్వు తీసుకురాక కూడా 20 రోజులు అయితే అన్న నువ్వే ముసలి వాళ్ళు, వాళ్ళ పేషెంట్లు, వాళ్ళని ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో చిన్న రూమ్లో అనుకోని తినేటాన్ని తీసుకొచ్చి నువ్వు బుల్లెదర్ బట్టి తీసేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? సామాన్లు కూడా తీసుకోమని చెప్పాను. నువ్వు సామాన్లు అంటే అలానే నీ న్యాయం అనిపిస్తే నువ్వు చెప్పు భయ్యా. న్యాయం అనిపిస్తే నువ్వు చెప్పు. మనకు న్యాయం అనిపించింది నువ్వు చేసిన పని.
అది కూడా అన్యాయంగానే నీకు న్యాయం అన్యాయం అయినప్పుడు అది కూడా అన్యాయంగానే వాళ్ళకి పర్మిషన్ 20 సంవత్సరాల కింద ఎక్కడ ఉన్నా అన్న ఒక ఇల్లు చూపి నేను కబ్జాదారునికి మీద కంప్లైంట్ ఇచ్చిన నా ల్యాండ్ మీద నేను వాళ్ళ సంతింటి మీద కంప్లైంట్ న్యాయం అనిపించింది చేయాలి, అంతేగాని ఒకరిని కూలగొట్టి మనం రోడ్డు మీద ట్యాంక్ వేసిన తర్వాతనే ఇప్పుడే నువ్వు నా ముందట నువ్వు మొన్న మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడిన మాటలు వేరు, వీళ్ళందరూ కాదు పన్నాకిలో సంబంధం లేదు. నా పై అధికారులు ఎట్లా కూలగొట్టి నల్లవాలే నువ్వు నాతో అదే సీఐ గారు ఎప్పుడు ఇప్పుడు నేను తీపిస్తాను కాదంటే అప్పుడే ఫోన్ చేయలేదు రా మీరు కూడా ఎంక్వైరీ చేస్తామని వదిలేస్తే అయిపోయింది కదా, ఎంక్వైరీ చేస్తామని వదిలేస్తే అయిపోయింది. చేసిన తర్వాతనే అన్న నీకు టైం ఉన్నది కదా, నేను గంట చెప్పాను నేను నాకు నా ఓపిక ఉన్నది కదా, ఎందుకంటే మీరు ఓపిక నీకు పనులు చేసిన నేను ఓపిక చేసుకో. ఎందుకంటే నువ్వు నిన్న మాట్లాడిన మాట మొన్న మాట్లాడిన మాట ఇప్పటికీ చేంజ్ అయిపోయింది సార్. నేను మీకు చెప్పాలి. చెప్పారు సార్, ఇక్కడ నాకు చెప్పింది దగ్గర 2 years అవుతాను సార్. నేను మీ చుట్టూ తిరిగి ఫోన్ చేసినా మీరు ఆన్సర్ చేయలేదు. మీకు ఒక డైరెక్ట్ 100 times కాల్ చేసిన సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి, మీకు ఇచ్చిన నోటీస్తో సహా ఉంటుంది సార్. సార్ చెప్పారు సార్, నాకు కూడా మీరు చెప్పారు ఇప్పటికీ సార్. ఇప్పటికీ మేము సార్ నేను తిరగబట్టి 2 సంవత్సరాలల్లో మేము ఇక్కడ ఈ నెల రోజులు గట్టే తిరగబట్టి ఇప్పటికీ నేను మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ తిరగబట్టి ఉండదు. అయితే నాకు పని చేయండి సార్, ఇది దీని గురించి నేను ఒకటే మాట సార్, ఎందుకంటే నేను తిరిగి లేదు అది అయిన తర్వాతనే ప్లీజ్, నేను అయ్యేదాకానైతే నేను ఈ విషయం నేనేం చేయలేదు. సార్ మీరు అన్నదానికి నేను అగ్రి కాదంటలేను. కాకపోతే సార్ ఇది 2 years నుంచి ఇదే జరుగుతుంది సార్. మీరే సరే మీరు అన్నది ఓకే. నాకు ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలంటే ఇప్పుడు నా ఇల్లు ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ ఇల్లు కట్టి 1.5 years అవుతుంది. 1.5 years నుంచి వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఒక్క రోజులు ఎట్లా అవుతుంది నన్ను ఎట్లా నమ్మమంటారు? కళ్యాణ్ ఎట్లా బాధ్యత వహిస్తారు మీరు? ఆయన పై ఆఫీసర్ ఏమంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎక్కడికి వచ్చి నాకు ఒక ఆన్సర్ చెప్తే నేను కంపల్సరీ అదే నేనేమన్నా మీరు ఇక్కడికి వచ్చి లైవ్లో అందరి ముందు సమస్యలు చెప్తే నేను అగ్రి. ఎందుకంటే మీరు ప్రతిసారి కళ్యాణ్కి అంటారు సంబంధం కళ్యాణం అని మీకు కింద ఎంప్లాయీ, నేను ఆయన అడగలేను కదా గట్టిగా. ఆయన ఏదంటే ఒక పై ఆఫీసర్ ఏం చెప్తే అది చేస్తాడు సార్. ఇప్పుడు డైరెక్ట్ లేదు సార్, నా టౌన్ ప్లానర్ అనేది సెక్షన్ మొత్తం మీరు ఇన్ఛార్జు. మీరు సార్ మీరే నాతో అన్నారు సార్, మీరే నాతో అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ అని అంటారు ఏసీపీ. ఓకే సార్, ముందుండేది అయితే నవీనే సార్, తెలుసు సార్. మీరు కాదంటలేను, మీ పైన ఇంకుంటారు, వాళ్ళపైన ఇంకా బాస్ ఉంటారు, వాళ్ళపైన ఇంకా బాస్ ఉంటారు. నేను అందరి దగ్గర వినతి పత్రం ఇచ్చిన, నాకు అందరి పేర్లు తెలుసు, నేను స్టెప్ బై స్టెప్. కాకపోతే మీ దగ్గరనే ఇది మీ దగ్గర నుంచే మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అని చెప్పి తెలుసు. మీరు ఎవరెవరితో అయితే మీ దగ్గరికి వచ్చి మాట్లాడారో వాళ్ళు కూడా మొన్న సార్ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు కూడా నాతోటే మాట్లాడారు. నేను చెప్పిన నేను ఏమంటున్నా, మీరు నవీన్కి మీరు చెప్పిర్రా సార్, నేనేమంటలేను. నవీన్ సార్ కళ్యాణ్కి చెప్తే కళ్యాణ్ చేసిండు, అదే నాకు తెలిసిన విషయం. ఇప్పుడు మీరే వచ్చి ఇక్కడికి వచ్చి అందరి ముందర నాకు ఎక్కిరు అనుకోండి, నేను ఆటో మేము వెళ్ళిపోతాం. మీకు అనుకోండి, మీరు వస్తే నేను చేస్తాను సార్. రేపటికి అనేది 1.5 years తిరిగి నిర్వహణ
చూడండి మీరు ఒక్కసారి. మీకు కంప్లైంట్ ఇచ్చిన డేటు మీరు రిజిస్టర్ చేయండి. నేను ఎప్పటి కంప్లైంట్ ఇచ్చినా నా రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి నా దగ్గర రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి. నేను కళ్యాణ్ తీసుకుపోయి కబ్జాదారుల ఇంటింటికి తిరిగి నోటీసులు కూడా ఇచ్చిన నా దగ్గర ఆ పేపర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. సరే సార్ చేపియండి, చేపించినాక చేద్దాం. చేపియండి మీరు ఎంత తొందరగా చేపిస్తే అంత తొందరగా క్లియర్. టౌన్ ప్లానర్ నవీన్ ఏమంటున్నా అంటే ఇన్ని రోజులు లెక్క ఇవాళ నేను కంపల్సరీ పని చేపిస్తా, ఒక 1 అవర్ టైం అయినా కానీ ఆ 1 అవర్లో పని అయిపోయినాకనే దిగుతామని చెప్పాను సార్. ఇప్పటికి 1.5 years తిరుగుతున్నా ఆయన ఎంబడి. ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు ఫోన్లో, దేనికి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇవాళ డైరెక్ట్ ఆయన ఫోన్ చేసి మాట్లాడతాడు. గోదావరికని రమేష్ నగర్లోని ఉషోదయ హైస్కూల్లో పెద్దపల్లి షీటీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీటీం ఇన్ఛార్జ్ ఎస్ఏ లావణ్య గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పీఓసీఎస్ఓ చట్టం, సోషల్ మీడియా, మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే 6303923700, అత్యవసర పరిస్థితుల్లో 100 or 112 ఆన్లైన్ మోసాలకు 1930కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, షీటీం సభ్యులు సురేష్, మౌనిక పాల్గొన్నారు. ఇన్స్టా స్నాప్ వాడకండి అని మేము మాత్రం సజెషన్ ఇస్తున్నాం. సో ఒక్కడే గుర్తుంచుకోండి, అందులో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు, రీల్స్ చేసినప్పుడు నార్మల్గా మనకేంటి కొంతమంది మన ఫొటోస్ తీసుకొని వాటిని మార్పింగ్ చేసి వీడియోస్ని సో ఏం చేస్తారు, మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు కదా. అప్పుడు ఏం చేయాలి, సో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ ద్వారా సైబర్ క్రైమ్కి కానీ, సైబర్ క్రైమ్ పోర్టల్ నెంబర్ తెలుసు కదా అందరికీ, మళ్ళీ స్టార్ట్ చేసింది. ఫోన్ చేయగానే సైబర్ క్రైమ్కి గురైతే ఏం చేయమంటది, నంబర్ 1930కి కాల్ చేయండి అని. ఒకవేళ నౌన్ పర్సన్ అయితే ఏం చేయాలి, షీటీంకి కంప్లైంట్ చేయాలి. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోకండి. ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మీ ఫోటోని మీకు పంపించి మార్పింగ్ తెలుసుగా, న్యూడ్ ఫోటోస్ వీడియోస్ చేసి పంపిస్తున్నాడు అంటే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయాలి. సో వాటికి భయపడి వాడు అడిగిన డబ్బులు ఇవ్వడమా లేకపోతే ఇంకా ఫోటోస్ దిగి పంపించడమా చేయకండి. బాయ్స్ మిమ్మల్ని అయితే ఎట్లా అంటే మొత్తం గేమ్లో తీసుకొని ఓటీపీస్ అవి ఇవన్నీ మేము చెప్పకపోయినాం అనుకుంటారు. జస్ట్ మీరు గేమ్స్ ఆడంగా సో మెనీ యాడ్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారు, గేమ్ మధ్యలో ఉంది, మంచి హైట్లో ఉంది, మనం గేమ్ ఆడాలంటే ఫస్ట్ ఇది కంపల్సరీ దాన్ని కంప్లీట్ చేయాలి. తెలియకుండానే దాన్ని అడిగిన ప్రతి దానికి మీరు యాక్సెస్ ఇస్తారు, అలౌ చేస్తారు. సో మీరు అందరు ఆడే యూజ్ చేసే ఫోన్స్ ఎవరి, మీ పేరెంట్స్. సో మీకు తెలియకుండానే మీ పేరెంట్స్ ఫోన్స్ అయితే హ్యాక్ అవుతున్నాయి, అందులో ఉన్న అకౌంట్లో ఉన్న మనీ అంతా. పెద్దపల్లి జిల్లా గోపా అధ్యక్షులు మండ రమేష్ కూడా ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పీడిత వర్గాలను ఏకం చేసి పోరాడిన పాపన్నగౌడ్ బహుజన రాజ్య స్థాపనకు ఆద్యుడని కొనియాడారు. మధ్య పడుతుంది ఫోటో గ్రూప్ నా గౌరవంలో అన్నా ఒకసారి గ్రూప్ ఫోటో సూపర్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి 3 శతాబ్దాల పూర్వమే
రాజ్యాధికారం ద్వారానే బడుగుల బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించినటువంటి మహావీరుడు మన గౌడ కుల ఆణిముత్యం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పెద్దపల్లి జిల్లా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ మరియు గౌడ సంఘాల గౌడ కుల బాంధవుల అందరి సమక్షంలో మరి చాలా ఘనంగా వారి జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మరి పుడితే గౌడయ్య పుట్టాలి లేకుంటే రాజయ్య పుట్టాలి అనేటువంటి ఒక నానుడిని మరి 300 సంవత్సరాల క్రితమే మరి రాజులలోకి వెళ్ళి ఒక గౌడుగా ఉద్భవించినటువంటి మరి మహానాయకుడు మరి ఆనాటి మరి పీష్వాలు ఆనాటి మరి బహుమనీలు ఆనాటి మొఘలులు సామ్రాజ్యాన్ని ఎదిరించి మరి గోల్కొండ కిలను కైవసం చేసుకొని మరి పరిపాలించినటువంటి మరి ఒక విప్లవకారుడు మరి ఒక గొప్ప దార్శనికుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఆనాడు మరి తనకు సైన్యము లేకున్నా తనతోటి ఉన్నటువంటి మరి కుమ్మరి అదేవిధంగా వివిధ కులాల బీసీ కులాలన్నింటినీ కూడగట్టుకొని అప్పుడు దాదాపు 10,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని మరి భారతదేశ వ్యాప్తంగా మరి పరిపాలిస్తున్నటువంటి మొఘలులను మరి అప్పుడు ఎదిరించడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మొక్కబోని ధైర్యంతో మరి ఆనాటి ఔరంగజేబు పాలన ఉన్నటువంటి మరి గోల్కొండ కిలాను మరి అక్కడ ఉన్నటువంటి రాజును వధించి కిలాను సాధించినటువంటి గొప్ప గనుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. మరి వారి ఆశయాలను మరి వారు చూపించిన మార్గాన్ని మరి మనందరం అనుసరించి తప్పకుండా మరి రాజ్యాధికార దిశగా మరి బీసీలకు రాజ్యాధికారం వచ్చేటువంటి దిశగా బీసీలందరం ఏకమై మరి మన ఓటు మనకే వేసుకొని మనం రాజ్యాధికారం చేపట్టినట్లయితే బీసీల బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి బడుగుల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారికి మరి జోహార్లు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 376 జన్మదినోత్సవం చేసుకుంటున్నాం. దానికన్నా ముందుగా మనం ఆయన యొక్క ఆదర్శము, ఆయన యొక్క యుద్ధము, ఆయన యొక్క యుద్ధ కౌశలము, ఆయన యొక్క నైపుణ్యత, ఆయన స్టోరీ, ఆయన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. గౌడ్స్ చాలా మందికి చాలా విషయాలు ఎక్కడైతే సారథి కన్నారో ఆ సారథి కన్నా ఆయనే అన్ని బీసీ కులాలకి వెళ్ళి సైన్యం తయారు చేసుకున్నారు. అప్పుడు రెడ్డి రాజులు కమ్మరాజులు మన సర్వాయి పాపరాయిని ఒప్పుకోలేదు. ఆయన కానీ 36 సంవత్సరాలు గోల్కొండ కిలాను పరిపాలన చేసినటువంటి ఘనత ఆయనదే. శివాజీ అక్కడ ఏదైతే గెరిల్లా యుద్ధం చేసిందో ఈయన ఇక్కడ గెరిల్లా యుద్ధం చేసిండు. సైన్యం తక్కువ ఉంటే కోళ్ళకు కత్తులు కట్టేసి తుర్క సైన్యం మీద ఇష్పెట్టేసి పంపించింది. ఇప్పుడు మన తుర్క సైన్యం అంటేనే భయం అవుతుంది. ఇప్పుడు మన అధికారులు అసలు తుర్కుల మీదనే మనం యుద్ధం చేసింది. నవాబు మీదనే యుద్ధం చేసి సొరంగం ద్వారా గోల్కొండ కిలాకు పోయి 36 ఏళ్ళు పరిపాలన చేసింది. ఒకటి రోజు చేసిన రాసుకున్నాడు. కానీ ఇది మన బ్రిటిష్ లండన్ మ్యూజియంలో దొరికినటువంటి స్టోరీని ఒక విదేశీలో లండన్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ తీసినటువంటి స్టోరీ ఇది. ఆ నుంచి తీసుకొచ్చినాకనే మనందరికీ తెలిసింది. మనకన్నా ముందు తరము ఆ బానిసలుగా బతికినాము కాబట్టి మనల్ని రాయలేకపోయారు. ఆయన యొక్క పూజారులు బ్రాహ్మణులను కూడా బీసీలో పెట్టేసేసి ప్రతి కోట కాడ కోసమ్మను ఎల్లమ్మను మైసమ్మను పెట్టేసేసి మనం పూజలు చేయించాడు.
ఆయనను దొరకబట్టడానికి వచ్చడానికి అవరట. ఆయన ముంగట నిలుస్తుంటేనే కథం గొడవనేలతోటి రౌతులు గిల్లి అని సుఖపట్ల కొట్టేసి చంపేసినాడు. ఆయన యుద్ధం అట్లాంటి యుద్ధ కౌశికుడు, యుద్ధ నైపుణ్యుడు. ఎవరెవరు ఎట్ట చేయాలి, ఏ కిలాకాడ ఎవరెవరు వెళ్తాలో పెట్టేసేసి 36 ఏళ్ళు ఘనంగా పరిపాలన చేసినటువంటి ఘనత ఆయనదే. ఈ విషయం మనం ఎంత తరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక యాదగిరి సారాసోటోళ్ళు చరిత్రను ఒకసారి రాయించాలి. సారథికాలు ఉన్నారు ఇంకా మెట్టిపోయిన ఏరియాలో, వాళ్ళ మొత్తం పేర్లు చెప్తారు. ఎక్కడెక్కడ ఎవరోళ్ళు ఏ కిలాకాడ ఎవరోళ్ళు రాజుండినో, ఎవరోని సామంతులుగా పెట్టినో అన్నీ చెప్తారు. అది ఒకసారి ఇదంతకన్నా ఆస్ఫూర్తిదాయకమైన స్టోరీ తీసుకుంటే మన వాళ్ళకి ఎంత తరానికి అందిద్దామని కోరుకుంటూ అందరం కూడా మనం ఆయన ఆదర్శంలో పోయి మనం కూడా సేవ చేయాలి ప్రజలకు. మనమే గౌడే రాజు, రాజే గౌడు కాబట్టి మనం సేవ చేయాలని చెప్పి మన ఆయన ఆదర్శంగా తీసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రాంతంలో ఈరోజు ఒక గొప్ప బడుగు బలహీన వర్గాల చరిత్రకారుడు, దాదాపు 3.5 శతాబ్దాల వారి త్యాగ ఫలితాలు ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఒక గొప్ప నిర్వచనం. స్వేచ్ఛ వాయువులు మరియు చైతన్యం, సామాజిక సమతుల్యత, సమానత్వాన్ని దాదాపు 376 సంవత్సరాల క్రితమే పూనుపుంచుకొని ఎటువంటి టెక్నాలజీ మరియు ఎటువంటి యుద్ధ నైపుణ్యాలు కానీ ఎటువంటి మందుగుట్టి సామాగ్రి కానీ ఆ రోజులలో లభ్యం కాలేదు. కేవలం కులవృత్తులను మరియు పనిముట్లను ఆయుధాలుగా మరిచి సామాన్యులను ఒక సైన్యం వలె చేర్చుకొని ఎందరో నవాబులను, ఎందరో మొఘలాయులను ఛేదించుకుంటూ దాదాపు గోల్కొండ కిలను కైవసం చేసుకున్నాడంటే పుడితే రాజయ్య పుట్టాలి లేకపోతే గౌడయ్య పుట్టాలనే నానుదిని ఈరోజు మనకు చరిత్రలో వినిపించే విధంగా ఈనాడు పారిశ్రామిక ప్రాంతంలో గౌడ సంఘాల ఐక్యత మరియు అన్ని కుల సంఘాలు అదేవిధంగా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో చౌరస్తాలో వారికి 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా పూలమాలలు వేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు దీనికి సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఎల్లవేళలా ఆ సర్దార్ సర్వాయి పాపన్న వీరోచితమైన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఈనాడు అధికారికంగా ట్యాంక్ బండిపై సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న ప్రభుత్వానికి, అదేవిధంగా దానికి ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి మా గౌడ జాతి తరపున ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ వారి స్ఫూర్తిని కూడా, వారి చరిత్రను కూడా పాఠ్యపుస్తకాలలో లిఖించి భావి తరాలకు అందజేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌడుల ఐక్యత. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆటో బంద్ చేపడతామని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి రవికుమార్ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. ఆటో సంక్షేమ బోర్డు సంవత్సరానికి 12,000 మెయింటెనెన్స్ వృత్తి, ఇళ్ల నిర్మాణం, ఆటో నగర ఏర్పాటు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆటో డ్రైవర్ల మీద ఎన్నడూ జరగనంతగా హరాస్మెంటు, దౌర్జన్యము చాలా జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భము ఆటో డ్రైవర్ల మీద జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా మీద ఆర్థిక దాడి, మానసిక దాడి, చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. మరి వారు ఎన్నికల్లో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఫ్రీతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. సంవత్సరానికి 12,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తామన్నారు. ఇల్లు లేని ఆటో డ్రైవర్లను అందరినీ గుర్తించి ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కూడా ఆటో నగరం ఏర్పాటు చేస్తామని కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన కానుండి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిలే కానీ దానికి కట్టుబడి ఉన్నాము,
ఇవాళ చేస్తామనే ప్రకటన ఇంతవరకు రాలేదు. రాకపోగా మా మీదనే వ్యంగ్యంగా మాట్లాడడము, ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఆటో అనే ఆలోచన చేయడము, ఇంకా మా మీద హరాస్మెంటు దౌర్జన్యం జరుగుతూనే ఉన్నది, ఆర్థిక దోపిడీ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము 24 నుంచి ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ నిరవధిక బంద్లో భాగంగా దాన్ని ఉద్దేశించే దానిలో భాగంగా ఈ నెల 21 నాడు పెద్దపల్లిలోని బస్టాండ్ కాడ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోల ర్యాలీ తలపెట్టినాం. దాని తర్వాత కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇస్తాం. మా ర్యాలీ శాంతియుతంగా కొనసాగుతుంది. పర్మిషన్ కోసం అప్లై చేశాము. శాంతియుత పోరాటమే మాది. కాదని మీరు మా ర్యాలీల మీద కానీ మీరు ఇస్తానన్న మాటల విషయంలో కానీ నిర్లక్ష్యంగా ఉంటే మరి పరిణామాలు జరిగే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో యూనియన్లను ఒక తాటి మీదకి తీసుకొచ్చాము. మొన్న 5 తారీఖు నాడు బషీర్బాగ్లో జేఏసీగా ఏర్పడ్డాము. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న యూనియన్లు అన్నీ కూడా బషీర్బాగ్లో కూర్చొని జేఏసీగా ఏర్పడి మరి కార్యక్రమాన్ని బంధు పిలుపు కార్యక్రమాన్ని ముందడు పెట్టిన తర్వాత నిన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రి, వారు ఏం మాట్లాడుతున్నారంటే ఆర్టీసీ ఆటో ఆలోచన లేదు, అది తప్పుడు ప్రచారము, మేము అది చేస్తలేము, భవిష్యత్తులో కూడా చేయబోనన్నారు. అదే సమయంలో ఆటో సంక్షేమ బోర్డు 12,000 రూపాయలు ఆటో నగర్లో ఏదైతే మేము హామీ ఇచ్చినామో వాటికి కట్టుబడి ఉన్నాము. మొన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగింది, దానికోసం రూపకల్పన జరుగుతుందని చెప్తా ఉన్నాడు. మేము వాటిని నమ్మట్లేదు. మీరు ఎన్నికల్లో ఏ విధంగానైతే హామీలు ఇచ్చిందో అదే హామీని మళ్ళొకసారి చెప్పింది తప్ప కార్యాచరణ లేదు. దానికి సంబంధించి డ్రాఫ్టింగ్ లేదు. మంత్రివర్గం ఎప్పుడైతే సమావేశం జరిగిందో ఆ సమావేశం ద్వారా చెప్పాల్సిన అవసరం ఉండే. మేము ఈ రూట్లో వెళ్తున్నాము, రేపు చట్టబద్ధత కల్పిస్తాము, ఎల్లుండి చట్టబద్ధత కలుస్తామని చెప్పాల్సిన అవసరం ఉండే. అదేమి చేయలే. ఇప్పుడు మేము ఏదైతే పోరాటాన్ని ఎంచుకున్నామో ఈ పోరాటాన్ని మరల్చడం కోసము, ఈ ఉద్యమాన్ని చల్లార్చడం కోసము మీ ప్రకటన వచ్చినట్టుగా భావిస్తున్నాం. కానీ మా సమస్యలను పరిష్కారం చేసే విధంగా మీరు లేరు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మేము ఇంకా పోరాటంలో ముందుకే వెళ్తాము, వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. 24 నుంచి ఆటోలు మొత్తం రాష్ట్రంలో అన్ని ఆటోలు కూడా బంద్ పెడతాము. మరి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. మరి ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. 3 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము, శాంతియుతంగా అడుగుతూనే ఉన్నాము. ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్ని చేసినా కూడా పట్టించుకోలేదు. ఇంతవరకు కూడా స్పందన లేదు. అదే సమయంలో మా ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోటి మీరు తీసుకొచ్చిన అనాలోచిత ఆర్టీసీ ఫ్రీ ఏదైతే ఉందో దానివల్ల మా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా చతికిల పడిపోయి, గిరాకీ పడిపోయి మరి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు దగ్గర 200 మంది ఉన్నారు. ఈ సందర్భాలు చూసి కూడా మీకు మానవత్వం లేదు. ఒక ఆత్మహత్యను కూడా సందర్శించిన అవకాశం లేదు. ఆత్మహత్యలు ఉద్దేశించి మాట్లాడిన సందర్భం లేదు. ముఖ్యమంత్రి నోరు విప్పడు, రవాణా శాఖ మంత్రి నోరు విప్పడు. నోరు విప్పకపోగా మా ఉద్యమాలను, మా పోరాటాలను అణిచివేయాలని, చల్లార్చాలని చూస్తున్నారే తప్ప మీరు మా పట్ల సానుభూతి లేదు, మా హక్కుల పట్ల కూడా మీకు స్పష్టత లేదు. 24కు ప్రభుత్వం దిగివచ్చి సానుకూలంగా మాట్లాడి యూనియన్లతో చర్చ జరిపి, ఆటో యూనియన్లతో చర్చ జరిపి సమస్య పరిష్కారానికి రూట్ మ్యాప్ ప్రకటించాలి. లేదంటే బంద్ సీరియస్ గా కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.